కార్తీక మాసం చివరి రోజున నిర్వహించుకుని అఖండ దీపోత్సవ కార్యక్రమం అన్ని ప్రాంతాల్లోని వివిధ ఆలయాల పరిధిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముషిడివాడ శ్రీ వెంకటాద్రిపై కార్తీక అఖండ దీపోత్సవ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి దేవాలయంలో ధర్మకర్త ఎంఎస్ రాజు దంపతుల పర్యవేక్షణలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. సాయంత్రం పండితుల మంత్రోచ్చరణ నడుమ మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా ఆకాశ దీపోత్సవం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా వెంకటాద్రి దిగువ నుంచి శిఖరం చివరి వరకు కనుల మిరిమిట్లు గోలిపేలా దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఆలయ ప్రాంగణంలో వివిధ దేవతామూర్తుల ఆకారాలతో చూడముచ్చటగా దీపాలంకరణ గావించారు. ఈ సందర్భంగా మీడియాతో అసలు ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు ధర్మకర్త ఎంఎస్ రాజులు మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. ఉత్సవాలు పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ప్రజలందరికీ ప్రగాఢమైన విశ్వాసం, తద్వారానే ఈ రోజు అమావాస్య రోజులు అందరు భక్తులు వచ్చి ఈ కొండపై దీపారాధన కార్యక్రమం వెలిగించుకొని తరిస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ దేవస్థానం చక్కటి ప్రసాదాన్ని దర్శనాన్ని ఉచితంగా ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా సౌకర్యాలన్నీ కూడా దేవస్థానాలు చక్కగా చేస్తూ ఉంటారు. కార్తీక మాసం ప్రారంభం రోజు విశ్వక్షేణ పూజ చేసి తర్వాత కార్తీక దామోదర ప్రీత్యర్థం చెప్తూ ఆకాశ దీపారాధన కార్యక్రమం చేసి అదైన తర్వాత శివుడాజ్ఞలేందే చీమ కూడా కుట్టదనిసి పెద్దలు చెప్పిన ప్రకారం మన కొండ మీద ప్రతిరోజు కార్తీక మాసం నెల రోజులు ఏకవార రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకొని లింగాకృతిలో దీపారాధన కార్యక్రమం చేసుకొని రోజుకో భక్తుల చేత ఈ కార్యక్రమం చేస్తూ ఉంచడం జరుగుతుందన్నమాట. ఇందులో భాగంగానే ఒక 5 రోజుల పాటు పవిత్రోత్సవాలు అనే కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఏకాదశి రోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసుకొని చివరి రోజైన అమావాస్య రోజు ఈ దీపారాధన కార్యక్రమం చేసి దీంతో ఈ కార్తీక మాస ఉత్సవాన్ని పరిపూర్ణత పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉపవాస దీక్షలతో కూడా చేసి ప్రతి ఒక్కరు కూడా తరిస్తూ ఉంటారు. జై శ్రీ. ఈ పెందుర్తి వెంకటాద్రి కొండ పైన ఈరోజు మనం అందరూ అఖండ దీపోత్సవ కార్యక్రమం కార్తీక మాసం శుభ సమయాన అఖండ దీప కార్యక్రమం చేసుకున్నాము. ఇలాగా గత 30 ఏళ్ళ నుంచి కూడా నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం ప్రతిష్ట జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ రోజు ఏ సంవత్సరం కూడా ఖాళీ విరామం లేకుండా చేస్తున్నాము. అలాగే ఇక్కడ వచ్చిన ప్రజలు కూడా విశేషమైన భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. మీకు ఈ విధంగా మీ ప్రెస్ వారికి మీడియా అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. మీ అందరూ కూడా మీకు ఫ్యామిలీ అందరూ కూడా దీర్ఘ ఆయుర ప్రసాదాన్ని స్వామిని కోరుకుంటాను. జై శ్రీ.